అయితే 10వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుందామండి. 10వ అధ్యాయము నిర్గమకాండము 10వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతున్నానండి. నీవు నీ కుమారునికి మరలా కుమారుడు ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిని అనేను. ఆమేన్. ఇక్కడ మనము చూడండి, ఈ 9వ అధ్యాయములు కప్పలు తదితర అయితే అంశములు, ఈగలు అలాగే మనము చూస్తూ ఉన్నాం. అలాగే దుమ్ములు వచ్చి పేలు వచ్చి బాధించినట్లుగా 3 రకాల తెగుళ్ళు మనము చూస్తాం. ఈ రోజున 10వ అధ్యాయములో మరలా 2-3 రకాల తెగుళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అదేమిటనగా వడగండ్లు పడినవి. అయితే 9వ అధ్యాయంలో కూడా వడగండ్లు వచ్చినవి. కానీ ఈ వడగండ్లు కూడా వచ్చినవి, వీటితో పాటు ఏమొచ్చినాయి అంటే మిడతలు వచ్చినవి. ఈ మిడతలు ఏ విధముగా శోధన అనగా వడగండులు మొత్తము పచ్చదనాన్ని నాశనము అది అనగా శేషము మిగిలి దేవుడు ఉంచి ఉన్నాడు. అయితే శేషము మిగిలి ఉంచాడు. అయితే ఇంకనో కార్యము మహత్కార్యము చేయలాగిన శేషము ఉంచి ఉన్నాడు. ఉంచి వారు మరలా మారకపోతే, అయితే ఆయన మరలా కఠిన పరిస్థితి మిడతల దండును పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ శోధనలో ఎందువలన నేను కఠినపరుస్తూ ఉన్నానో మరలా మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఏమని? ఫరో రాజు గారిని ఎందుకు నియమించాడండి? అలాగే ఎందుకు కఠినపరుస్తూ ఆశ్చర్యకారములు ఎందుకు చేస్తూ ఉన్నాడండి? ఆయన పట్ల ఇటువంటి సేవకుని ఈ విధముగా వాడుకుంటూ ఉన్నాడు. ప్రచురము చేయ నిమిత్తము ఆయన బలశౌర్యములు వారి లోకము అన్యుల ఎదుట చూపించాలని అందువలన ఆయనని నియమించినట్లుగా మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఆయనని ఒక కార్యము కోసం నిర్మించాడు. అయితే ఈ రోజున మనం అందరము కూడా ఈ దేవుని ప్రజలైన వారు మనం అందరము కూడా ఏం చేయాలని ఆశపడుతూ ఉన్నాడంటే నీ కుమారునికి ప్రచురము చెయ్యి అనగా 3 తరములు ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి. ప్రచురము చెయ్యి, ఈ ఘనకార్యములు, ఈ అద్భుత ఆశ్చర్యకరములు తెలియచేయి. ఇదే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, చేసిన మేలుని, అద్భుత ఆశ్చర్య కార్యముని మనము సాక్ష్యము రూపములో మనం చెప్తూ ఉంటాము. ఇది మనము ఏం చేస్తాము? నా పట్ల ఎంత క్రియ చేశాడు అని చెప్పేసి మళ్ళా మనము కుమారుల్ని దైవ భక్తిలో నడిపించడానికి మనము చూస్తూ ఉన్నాం. అదే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తెలియపరచు అని చెప్తూ ఉన్నాడు. అందువలన తెలియపరచు నిమిత్తం మనమందరినీ వారి హృదయములని అతని హృదయముని కఠినపరుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరలా ఈ విధముగా తెలియపరచడం వల్ల ఆయన ఏ విధముగా మహిమ తెచ్చుకుంటాడు, ఆయన ఏ విధముగా ఘనపరుచిన వారమై మనం అవుతాము అనే తదితర అంశములు మనము వాగ్దానంలో తెలుసుకుందాము. అయితే ఈ రోజున మనము ఫలానా మనకి సహాయం చేసిన వ్యక్తి కోసము చెబుతూ ఉన్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇరుగు పొరుగు వారితో, అలాగే కన్నవారితో, మన పిల్లలతో, సమస్తము బంధుమిత్రులతో తెలియపరచామనుకోండి. సహాయం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరూ చేయలేని సహాయం చేశారు. అయితే ఆ సమాచారము ఆయన తెలిసిందనుకోండి, మనము ఇలా చెప్తున్నాము, ఆయన గురించి చెప్తూ ఉన్నామనుకోండి, ఆయనకి ఎంత చేసిన ఆయనకి ఎంత సంతోషం కలుగుతుంది లోకంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత ఘనతగా ఉంటుంది, ఆయన హృదయం ఎంత పొంగిపోతూ ఉంటుంది. చేసిన దానిని ఏం చేస్తూ ఉంటాడు? చేసిన సహాయం మర్చిపోతాడు. ఆ క్రియను కొని నాకు సంతోషము కలుగుతూ ఉంటుంది. అలాగే దేవుడు ఏం ఆశపడుతూ ఉన్నాడంటే
మీరు తెలియపరచడం ద్వారా ఆయనని కూడా మనము స్తుతించి గణపరిచే వారమై ఉంటాము, సంతోష పెట్టేవారుగా ఉంటాము, మనకి దీవులను అనుగ్రహించేవాడై ఉంటాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చూడండి, సమస్త భూమిలో నా వంటి ఎవరూ లేరని నీవు తెలుసుకొనవలని నీ సారి నేను నా తెగులను పంపాను. ఈ విధముగా చేస్తూ ఉన్నాడని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చూడండి, దావీదు కుమారుడు చెప్తూ ఉన్నాడు. కీర్తన 92:5-6లో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచనలు అతి గంభీరములు. ఇక్కడ ఈ క్రియలను బట్టే మనము చూస్తూ ఉన్నాం. రకరకాల తెగుళ్ళు ఇక్కడ చూడండి, రకరకాల తెగుళ్ళు, మిడతల దండు అవి ఈ మిడతలు అంటండి తినే స్వభావము కలిగి ఉన్నవి. పచ్చని చెట్టు, అసలు పచ్చదనమే లేకుండా ఆ ఐగుప్తు దేశం అంతా కూడా చూడండి, ఆ పళ్ళు మరలా కాయగూరలు పచ్చదనం లేకుండా అవి తినివేసినాయి అంటే వాటికి మనకి చెప్తూ ఉంటారు కదండి శాస్త్రవేత్తలు, 700 రకాల మిడతలు ఉన్నాయి అనుకోండి. మనకి మహా తెలిస్తే 3 రకాలు చూసుకుంటున్నాం, 700 రకాలు. చూడండి, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, నేను చాలాసార్లు చెప్పాను, పంజాబ్ రాష్ట్రంలో కానీ, అమెరికాలో కానీ, సెయింట్ ఫ్రాన్సిస్ కానీ ఈ పొలముల మీద మిడతల దండు వస్తూ ఉందండి. అవి అలాగ వస్తాయి, వాటిని తినేసి మరలా వెళ్ళిపోతాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్వరికి కూడా తెలియదు. వాటికి మందులు అవి ఇవి అంటూ ఉంటారు, కానీ ఈ వాక్యమే మందు. దానికి ఏం మందు అండి? వాక్యమే. వారు హృదయము దేవుని వైపు తిప్పుకుంటే అవి రానే రావు. అది ఒక రకమైన తెగులు. చూడండి, దేవుని కార్యములు, ఆలోచనలు అతి గంభీరములు. సృష్టిలో ప్రతీది కూడా అలాగే దేవుని పరిచర్యలో ఏ విధముగా వాడబడుతుందో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవదాసయ్య గారు రాశారు కదండి, క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా యేసు ప్రభువు నీ మూలంబుగా అందుదు అని తెలుసునా ఇటుకు దేవుని సృష్టి 24 అండి, 24వ చరణం. ఈ దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగవాడును తెలుసునా ఏ వస్తువైనాను ఏ జీవి అయినాను సేవకు ఉపయోగం తెలుసునా నీ వడి పని చేయు తెలుసునా నిశ్చయమేది అని తెలుసునా. సరే, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభు దిట్టముగా వాడునో తెలుసునా ఏ వస్తువైనా ఏ జీవి అయినను సేవకు ఉపయోగం తెలుసునా నీ వలె పని చేయు తెలుసునా నిశ్చయమదని తెలుసునా. సృష్టిలో ప్రతీది కూడా ఏ వస్తువుని ఏ జీవనైనా ప్రతీది కూడా ఉపయోగమే. అనగా మిడతలు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ విధముగా తెలియపరచడం వల్ల, మన తరతరములకి తెలియపరచడం వల్ల మనం చెప్పుకున్నాం కదండి, దేవునికి హృదయము, సంతోషము, ఆనందము అది ఒక దీవెన మనకి కలుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ఒక రహాబు యెహోషువ 2వ అధ్యాయము యెహోషువ 10వ వచనం అండి.
యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిదిరో అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసిదిరో ఆ సంగతి మేము వింటిమి. చాలండి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథములో ఇక్కడ మనకి రాహాబు కోసము మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యెహోషువ 2వ అధ్యాయంలో రాహాబు మనకి తెలుసు కదండి, ఒక వేశ్య అయినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదనగా, ఇక దేవుని యొక్క క్రియలు ఆశ్చర్యకరములు తరతరములు తెలియపరచడం వల్ల ఆ యెరికో పట్టణం మీద దాడి చేయాలని ఎవరో ఆలోచన చేస్తూ ఉన్నాడు. యెహోషువ ఆలోచన చేస్తూ ఉన్నాడు. యెహోషువ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు దూతలని ఆ సైన్యములోకి ఆ రాజ్యములోకి వర్తమానముకి పంపాడు. అయితే ఇద్దరు వచ్చినప్పుడు రాహాబు ఆశ్రమం ఇచ్చి వారికి ఏం చేసిందంటే, వారితో అంటూ ఉందన్నమాట అండి. ఏమంటుందంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి కార్యములు చేశాడో నేను ఎరుగుదును. ఆమెకు తెలుసు అనమాట అండి. ఆమెకు తెలుసు ఆయన బలశౌర్యములు, దేవుని యొక్క బలశౌర్యములు ఆయనకి తెలిసి యుద్ధము చేస్తే ఒకవేళ విజయము ఎవరిదని డిసైడ్ అయిపోయింది. యెహోషువ గారిదే, ఇజ్రాయెల్ ప్రజలదే విజయముగా భావించింది. చూడండి ఆమె యొక్క విశ్వాసము, నమ్మకము ఎంత గొప్పదో చూడండి. రాహాబు ఎంత విశ్వాసము గొప్పదో చూడండి. విజయము వారిదే అని గ్రహించి వేసింది. ఎందుకనగా దేవుని యొక్క ఆశ్చర్యకరములు తెలియడము బట్టి ఆమె ఏం చేసింది, విశ్వసించిన దాన్ని బట్టి వారికి ఎరుకో వారికి చెప్పలేదు, దాక్కుని పెట్టింది, పైన ఆశ్రమం దాచిపెట్టింది. వారు అటు వెళ్ళిపోయారని చెప్పి కాపాడింది. తర్వాత యెహోషువ గారు ఆ పట్టణాన్ని జయించినప్పుడు ఆమెకు కానీ ఆమె కుటుంబానికి కానీ ఎటువంటి హాని చేయలేదంట. ఆమె ఎలా కాపాడబడిందో చూడండి. చూడండి ఆ పట్టణం వారందరూ కూడా నాశనం అయిపోయినా సరే, ఎందువలన ఆయన ఆశ్చర్యకార్యములు తెలియడము బట్టి ఆమె రక్షణ పొందినట్లుగా, కాపాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనము ఇంకొంచెం వివరణగా మనం ఈ అధ్యాయము తెలుసుకున్నట్లయితే, మనము మిడతల గురించి మనము ధ్యానం చేస్తాము. ఈ మిడతలు రావడానికి గల కారణము తూర్పు గాలి విస్తారముగా విసిరినప్పుడు ఏం జరిగింది, దేవుడు తూర్పు గాలిని బలముగా వచ్చినప్పుడు ఇటువైపు తూర్పు కదండి, ఇటువైపు నుంచి చక్కగా మిడతలు వేగముగా వచ్చి వాటినన్నిటిని తిరిగేస్తాయి. అయితే ఫరో రాజుతో సేవకులు అంటూ ఉన్నారంటండి, ఈ ఇద్దుకొచ్చింది శ్రమ మనకిది, ఐగుప్తు దేశము నాశనం అయిపోతుంది, వీరు ఉండడం వల్ల వీడితో మనకి తలనొప్పి, మనకి ఉరి, మనకి మరణమే కానీ మేలేమీ కాదు, వాడిని వదిలేద్దాం అనేసప్పటికీ ఈ అధ్యాయంలో ఒక మెట్టు దిగినట్లుగా రాజు చూస్తూ ఉంటాం. అయితే ఫరో రాజు మోషే గారిని పిలిపించి అంటూ ఉంటాడనమాట అండి, మీరందరూ కూడా ఎవరెవరు వెళ్తారు అని చెప్పినప్పుడు, అయితే ఆడవారిని కానీ ఈ పశువులను కానీ ఉంచకుండా మీరే పురుషులైన వారు వెళ్ళండి అని అనుమతిస్తాడు. దానికి మోషే గారు ససేమిరా ఒప్పుకోరనమాట. మొత్తం అందరము మేము వెళ్ళాలి దేవుని స్తుతించడానికి, పశువులు కూడా కావాలి అయితే దేవునికి అర్పించడానికి అని చెప్తూ ఉంటారు. ఆయన ఒప్పుకోడు, ఆయన మరీ కఠినమైపోతూ ఉంటాడు, సుముఖము నుంచి వెళ్ళబడుతూ ఉంటాడు. అయితే తర్వాత ఈ మిడతలు ప్రభావంతో తినివేస్తూ ఉంటాయి. మరలా దేవుడు మోషే గారిని ఆ రాజు పిలిపించుకొని మరలా చేతులు ఎత్తి ప్రార్థన చేయగా మరలా పడమర నుంచి
గాలి మరలా దయచేసాడంటే దేవుడు. మోషే గారి ప్రార్థన విని చేతులెత్తి ప్రార్థన వేయడం ద్వారా మరలా పడమర నుంచి గాలి విస్తారముగా చేసినప్పుడు అవి ఏమి చేసినాయి అంటే అవి ఆ దానికి ఆ సముద్రం వైపు వెళ్ళిపోయి అందులో పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యము, బలమైన కార్యము దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, మన ప్రభు మనకి మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఉంటుంది కదండి, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున అందరినీ ఆ దరిని అలల చేత కప్పబడెను. ఆ ధోని అలల చేత కప్పబడెను. ఇక్కడ చూడండి, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. ఇక్కడ భయంకరమైన తుఫాను. అక్కడ శిష్యులు ఉన్నారు, ప్రభు నిద్రిస్తూ ఉన్నారు. అంధకారము, అంతా చీకటి, సుడిగుండాలు, మరలా ఆ తుఫాను గాలి, విస్తారమైన గాలి, అలలు పైకి వస్తూ ఉన్నాయి. భయంకరమైన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మరలా ఇంకేంటి, ఆ నీరన్నీ కూడా దోణిలోకి వచ్చేస్తున్నాయి. దోణిలోకి వస్తే ఏమవుతుందండి, అది మునిగిపోతుంది. అనగా మునిగిపోతుంది, వారందరూ ఏమవుతారు, చచ్చిపోతారు. అప్పుడు ఎంత భయంకరమైన ఆ దృశ్యముతో పాటు మరలా దోణి కూడా నీరు చేరుకోవడం, దోణిలోకి భయభ్రాంతులు కలిగే సంఘటన. అప్పుడు రక్షించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన లేచి అల్పవిశ్వాసులారా అని చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మలమాయెను. చూసారా, గాలిని గద్దించాడంటండి, సముద్రాన్ని గద్దించగా మిక్కిలి నెమ్మనాయను. చూడండి, అప్పుడు వారందరూ కూడా ఈయన ఎటువంటి వాడో, ఆ గాలి ఈయనకి లోబడింది, సముద్రము లోబడింది అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారంటండి. ఎంత ఆశ్చర్యకరమో, ఆశ్చర్యకరమో చూడండి. ఇక్కడ ఈ అధ్యాయంలో ఇంకొంచెం మనం చూసుకున్నట్లయితే మనము 10:23లో ఉంటుందండి. ఇదంతా కూడా చీకటి అయిపోయిందంటండి. మరలా శోధన, 3వ శోధన ఏంటండి, చీకటి కమ్మేసిందంటండి. మొత్తం అంతా కూడా చీకటి అయిపోయిందంటండి. చీకటి అయిపోయినప్పుడు ఇప్పుడు మన కరెంట్ పోతుంది. కరెంట్ పోతే ఎలా ఉంటుందండి, మొత్తం అంతా చీకటే. మనం గదిలో ఎలా ఉంటుందండి, సెల్ లైట్ కానీ ఏదో ఒకటి వేసుకుంటాము. అప్పుడే మనము మనుషుల్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. అయితే వీరు మనుషులను కూడా ఐడెంటిఫికేషన్ చేయలేక 3 దినములు కటిక చీకటి, చిమ్మ చీకటి ఆ దేశమంతా అలుముకున్నదంట. అనగా సూర్యుడికి నల్లటి మబ్బు అడ్డు వచ్చినట్లు అప్పుడు నల్ల చీకటి, కటిక చీకటి అయిపోయింది. గుర్తుపట్టలేని స్థితిలో ఒక్కొక్కరికి అంతటి భయంకరమైన స్థితిలో 3 రోజులు ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అయితే ఇజ్రాయేల్ ప్రజల గోషేపట్నం వారికి మాత్రము వెలుగు ఉందంటండి. చూడండి, అది అంత ఆశ్చర్యం. వారికి మాత్రము వెలుగు ఉన్నది. చీకటిలోంచి వారికి వెలుగు ఉన్నది. అనగా వారు ప్రత్యేకించబడిన వారు, ఏర్పరిచిన వారు, అలాగే పరిశుద్ధ జనాంగము, దేవుని ఎన్నుకున్న జనాంగమని జనులకు తెలుసుకొనులాగున ఈ అద్భుత ఆశ్చర్యకరము వారి పట్ల చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎందుకు ఈ క్రియ చేశాడనగా దేవుడు మహిమపరచుకొని తరతరములు ఈ విషయాలు చెప్పులాగున తెలుసుకొని ఆయన కీర్తి ప్రభావములు మనకి తెలియలాగున ఆ వారి హృదయాన్ని కఠిన చేసుకోవడం, ఈ క్రియలు జరిగించడము మనం చూస్తూ ఉన్నాం. కీర్తనానికి 112:4లో ఉంటుందండి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చూసారా, ఇదంతా ఎందుకు పుట్టడానికి, చీకటిలో వారికి ఎందుకు వెలుగు పుట్టింది? దావీదు కుమారుడు ఏం చెప్తున్నాడంటే యథార్థవంతులకు ఏమంటుందండి, చీకటిలో నుంచి వెలుగు పుడుతూ ఉన్నది. చీకటిలో నుంచి వెలుగు పుడుతుంది. ఈరోజు మనకందరికీ కూడా చీకటిలో నుంచి వెలుగు పుట్టాలంటే మనకి ఇజ్రాయేల్ ప్రజలాగా మనం అందరము యథార్థముగా జీవించాలని అలాగే దావీదు కుమారుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఈ వాక్యము 9వ అధ్యాయం ద్వారా మనము
10వ అధ్యాయం ద్వారా అలాగే నీ కుమారులకి తెలియపరుస్తూ అలాగే యథార్థముగా ఉన్నట్లయితే మనకి చీకటిలోంచి వెలుగులోకి మనము యథార్థవంతులకి మనకి రప్పిస్తాము. మనకి చీకటి అనేది ఆవరించకుండా మనకి కృప చూపుతాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ చక్కటి అధ్యాయం ఇచ్చిన దేవునికి విన్నవారు మీ అందరికీ వందనాలు. అలాగే ముగింపు ప్రార్థన చేసుకుందామంటే ఈ వాక్యం ఇచ్చిన దేవుడు అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాక్యం విన్న వారికి అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటాను. ముగింపు ప్రార్థన చేసుకుంటాం.